రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారి ఈరోజు ఫారూక్ నగర్ మండలంలో ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా తీసుకున్న భూభారతి చట్టం మనందరికీ తెలుసు. ఉన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులు ఇబ్బంది పెట్టాయో వాటన్నిటిని కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క రికార్డ్ ఆఫ్ రైట్, వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇందులో భూభారతి చట్టం ద్వారా మనం అయితే పోర్టల్ మెయింటైన్ చేస్తున్నాము, భూభారతి పోర్టల్లో కూడా చాలా సులభతరంగా రైతులు మరి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అంటే అమ్మకాలు కొనుగోలు జరుపుకోవడానికి, లేదా విరాసతు కానీ లేదా గిఫ్టెడ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సో భూభారతి చట్టంలో మనకు ముఖ్యంగా ఒకవేళ ఆల్రెడీ మొట్టమొదటిగా ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్బుక్ ఉందో, అంటే పాత చట్టంలో ధరణిలో ఎవరికైతే పాస్బుక్ వచ్చిందో వారందరికీ దీంట్లో కూడా ఉన్నట్టే లెక్క, మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్లస్ పాత రికార్డులు అంటే మనకు ధరణిలో ఏమైనా తప్పులు ఉంటే కూడా సరి చేసుకోవడానికి ఈ చట్టం కింద అవకాశం కలుగుతుంది. అధికారులకు ఆ అధికారులకు చట్టం కట్టబడింది కాబట్టి సో మనకు ధరణిలో ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇంతకుముందు విరాసత్ అంటే సక్సెషన్ చేసినప్పుడు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని తహసీల్దార్ ఎంక్వైరీ చేసి నెల రోజుల్లో ఆ సక్సెషన్ లేదా విరాసత్ అనేది కరెక్టా కాదా చెప్పడానికి ఈ యొక్క చట్టం మనకు ఆస్కారం కల్పిస్తుంది. దీంతో పాటుగా మనకు ఈ చట్టంలో ముఖ్యంగా అప్పీల్ వ్యవస్థ, అంటే తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్డీఓ దగ్గర, ఆర్డీఓ తీసుకున్న నిర్ణయాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర, కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని రెవెన్యూ ట్రిబ్యునల్ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా అధికారి తప్పు చేస్తే కూడా దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి చట్టంలో ఈ అప్పీల్ వ్యవస్థ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనకు రానున్న రోజులలో ప్రతి ట్రాన్సాక్షన్ అంటే అమ్మకాలు కొనుగోలలో మనకు గ్రౌండ్లో సర్వే చేసిన తర్వాత, సబ్మిషన్ చేసిన తర్వాత ఆ సర్వే మ్యాప్ కూడా మనకు మండల పాస్బుక్లో వచ్చే విధంగా ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తుంది. అంటే ప్రతి కమతానికి మనకు మనుషులకు ఆధార్ ఎట్లయితే ఉందో భూమికి భూదార్ అనే ఒక కార్డు తీసుకొని రాబోతున్నాం. కాబట్టి మనకు ఆ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ భూదార్ ద్వారా తెలుసుకోవడానికి, ఈజీగా మెయింటైన్ చేయడానికి మనకు ఆస్కారం కలుగుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం రైతులకు న్యాయ సలహా ఇచ్చే విధంగా కూడా ఈ చట్టంలో మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను రైతులు అందరూ కూడా కోరేది ఏంటంటే రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా గ్రామ పాలనాధికారిని నియమించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఈ విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది, కొత్త పోర్టల్ భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క రెవెన్యూ రికార్డులను సులభతరంగా మెయింటైన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి చట్టంలో ఉన్న అంశాలను ఈరోజు అవగాహన సదస్సులో చాలా చర్చించుకున్నాం. దాంతోపాటు ఇంకా మీరు కూడా ఇందాక చట్టానికి సంబంధించిన రూల్స్ కాపీసు, చట్టం తర్వాత ముఖ్యంగా వీటన్నింటినీ క్రోడీకరించుకుంటూ ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చదువుకుంటే ఏ అధికారి దగ్గరికి వెళ్తే ఏ సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అటు మండల ఆఫీసా లేదా డివిజన్ ఆఫీసా లేదా కలెక్టర్ ఆఫీసా అనేది నిర్ణయించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ధరణిలో చేసిన అప్లికేషన్స్ ఉంటే వాటిని కూడా ఈ చట్టం కింద తీసుకొని పరిష్కరిస్తాం. కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ పెండింగ్ ఉంటే దాన్ని మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టం ద్వారా రైతు సోదరులందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.